బాబ్జీ గారు మీరు చెప్పండి, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతోంది ఏపీ అని చెప్పి విజయ్ గారు చెప్తున్నారు, అజయ్ గారు చెప్తున్నారు, సారీ. అయితే అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ఏదైతే అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చామో అవన్నీ కూడా మాక్సిమం 80% అమలు చేస్తామని చెప్తున్నారు. బాబ్జీ గారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? వైకే టీవీ ప్రేక్షకులకి, అజయ్ గారికి, అడుసుమల్లి గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా ముందుగా అభినందనలు. ఎన్నికలకు ముందు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సంపూర్ణంగా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు తిరిగాను. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కావాలి, ఈ రాష్ట్రంలో రైతుకి గిట్టుబాటు ధర కావాలి, ఈ రాష్ట్రంలో నుంచి వలసలు పోకూడదు, ఇక్కడ పరిశ్రమలు రావాలి. చంద్రబాబు లాంటి అపారమైనటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో లోక్సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు మనకి అజయ్ గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు. నేను ఉత్తరాంధ్ర వాసిని, అజయ్ గారికి కానీ అడుసుమిల్లి గారికి కానీ మీకు కానీ తెలియాలి. ఉత్తరాంధ్రలో కనీ మినీ ఎరుగినటువంటి అభివృద్ధి వైపు అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పిన ప్రాక్టీస్, ఇప్పుడు మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో వచ్చే నెలలో ప్రారంభోత్సవం, ఆర్సిల్ మిట్టలు, గూగుల్ డేటా, రిలయన్స్ డేటా సెంటర్, అట్లాగే పూడిమడక దగ్గర ఒక పరిశ్రమ, ఇట్లాగే వస్తానే ఉన్నాయి. చాలా సంతోషం, మేము దాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, డీబీటీ స్కీముల ద్వారా జగన్మోహన్ రెడ్డి పంచినన్ని ఉచిత పథకాలు ఎవరు పంచలేదు దేశంలో. అయినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపరు, లోకేష్ గారు సూపరు, ప్రభుత్వం సూపర్ అని అనుకునే కన్నా ఒక్కసారి ప్రజల మనసులో ఏం జరుగుతుందో అంతర్యుద్ధాన్ని కూడా పాలకులు గమనించాలి. అది గమనించకపోతే మీరు ఎంత బాగా చేసినా జనానికి సంతృప్తి స్థాయి రాకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉదాహరణకి చిన్న విషయాలు మీ నోటీసులు చెప్తాను. నేను విజయనగరం జిల్లా 1979లో ఏర్పడింది, అంటే 48 సంవత్సరాలు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడుతున్నారు. మా జిల్లాలో ఒక్క నియోజకవర్గం నుంచి ఒక వాచ్మెన్ పోస్ట్ కానీ, ఒక ఆన్ గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఒక సెక్యూరిటీ కానీ, ఇంకొక పోస్టులు కానీ కనీసం లోకల్గా తీస్తామనే ప్రకటన ఈ రోజుకొచ్చి ఆ ఎయిర్పోర్ట్ నుంచి రాలేనప్పుడు జిల్లాలో నిరుద్యోగ యువతకి ఈ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ సంభవిస్తుంది. దీనికి నేను వారధిగా జిల్లా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, జిల్లా కలెక్టర్కి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టండి అని. అలాగే విశాఖపట్నంలో పెడుతున్నటువంటి వస్తున్న సంస్థల్లో పనిచేయడానికి మా కుర్రాళ్ళకు ఆ టాక్టిక్స్ ఎక్కడ నేర్పారు మీరు? ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎందుకు పెట్టరు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ టీచర్స్ వస్తే అందులో పనిచేయడానికి మా పిల్లలకి మీరు తర్ఫీదు ఇవ్వాలి కదా, ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి కదా. మా కళ్ళ ముందు విమానం పెట్టి, మా కళ్ళ ముందు విమానం దిగి పోతా ఉంటే ఇక్కడ మా పిల్లలకు ఉపాధి లేకపోతే ఇది రిఫ్లెక్షన్ గో టు ద గవర్నమెంట్. దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా సమాధానం చెప్పారు. ఇది గుంపనంగా ఉంటుంది, అంతర్లీనంగా ఉంటుంది. మా కళ్ళ ముందు ఇండస్ట్రీ ఉండి మాకు ఎందుకు ఉద్యోగం అయిపోతే ఇండస్ట్రీ ఎందుకు పెట్టాలి? అలాగే ఉత్తరాంధ్రలో ఇన్ని సంస్థలు వస్తున్నప్పుడు, ఇంతమంది యువత ఉన్నప్పుడు ఈ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి మీరు తర్ఫీదు ఇవ్వకపోతే మీరు చెడ్డ పొందుతారు, ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది. ఉదాహరణకి మీరు బాగా చూసుకోండి. ఇప్పుడు మీరు అజయ్ గారు కానీ, మీరు కానీ, నేను కానీ ఎవరైనా నిన్న రాజ్యసభకే అనౌన్స్మెంట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక అనుకూల వాతావరణం వచ్చిందా? అపారమైన మేధా సంపత్తి ఉన్నటువంటి మనుషులు లేరా? రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్ద ఎత్తున గొప్ప అపారమైనటువంటి మేధస్సు ఉన్న వాళ్ళు 3 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారని ఆశిస్తాం. కానీ వచ్చింది ఏ రిజల్ట్ వచ్చింది? అయితే ఇచ్చుకునే అధికారం వారికి ఉంటుంది, కానీ ప్రజలు వేరే రకంగా ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని చాలా నిర్బంధంగా ఏదో పాకిస్తాన్ ప్రధానమంత్రిలాగా ప్రవేశపెట్టాడు కాబట్టి పోయాడు ఒక దెబ్బకి. ఇక్కడ చంద్రబాబు కష్టపడి, లోకేష్ కష్టపడి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత అదే యంత్రాంగం పూర్తిగా జనం సమస్యలు పట్టించుకోకుండా
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్లు పెట్టారు. ROR అవుతున్నది. భూ సమస్యలు అలాగే ఉన్నాయి, ఎక్కడ తేలట్లేదు. కిందన అధికారులు చాలా భయంకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నేను పలుసార్లు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అనుష గారు ఆశ్చర్యపోతారు. సోదరులు అజయ్ గారు కానీ అడుసుమిల్లి గారు కానీ ఆలోచన చేయాలి. ఈ రోజు నేను 3 సార్లు కలెక్టరేట్కి వెళ్ళాను, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకి. 3 అవును సార్లు బాబ్జీ గారు, అయితే అధికారుల పనితీరు, ప్రభుత్వ పనితీరు బాగున్నా అది ప్రభుత్వం పనిచేస్తుంది కానీ అధికారులు పనిచేయాలి కదా. చేయట్లేదు కదా. అవును, అధికారుల కరెక్టే, పైన పట్టు ఉండాలి కదా, కిందకి వెళ్ళాలి కదా. అధికారులు సామాన్యుడికి సంతృప్తి కలిగించాలి కదా. ప్రభుత్వంలో చంద్రబాబుని ఎవరు వేలెత్తి చూపించలేరు, ప్రభుత్వ పరిపాలన కాదన్నారు. కానీ ప్రతిరోజు అధికారులకు టీసీలు, వీసీలు, ఇలా వీడియో కాన్ఫరెన్స్లు అంటే సమాజం కిందకెందుకు వస్తారు ఆఫీసర్లు? ఏ ఆఫీసర్ జనంతో సంబంధం లేకుండా కనెక్ట్ అవుతుంది. ఎవరైనా జేసీ దగ్గరికి వెళ్ళాం, సార్ సీఎం గారు వీసీ అండి, మధ్యాహ్నం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, సార్ చీఫ్ సెక్రటరీ గారు టీసీ అండి, సార్ సాయంత్రం కలిసాం, సార్ రేపు ఏమని యోగాంధ్ర బిజీ అండి. మరి జనంతో ఎప్పుడు ఉంటారు వీళ్ళు? కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మిస్టేక్లే మళ్ళా కొనసాగుతున్నాయి. 24 గంటలు అందరి అధికారులు టీసీలు, వీసీలు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు. ఇది ప్రమాదం. ప్రభుత్వం సరళించుకోవాలి, ప్రభుత్వం చక్కదిద్దుకోవాలి. మేమందరం కూడా ఏం ఆశించాం? రాష్ట్రం ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉండబట్టి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన కొనసాగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. కేంద్రంతో నిధులు తేడం కానీ చక్కగా పరిపాలన చేయడం కానీ కిందన అలా లేదు. పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ చక్కగా పడుకున్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రయోజనాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. మీరు బాగా ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత భారీ మెజారిటీ వస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంత అద్భుతమైన జరుగుతున్నాయి అనుకుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతోటి నియోజకవర్గాల్లో కదులుతున్నారంటే ఎందుకు వస్తారు? అంత జనం ఎందుకు వస్తున్నారు? మీరు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా ప్రజలకు అసంతృప్తి ఉంది. అధికార యంత్రాంగం, రెవెన్యూ సంస్థలు కోకొల్లలో, పోలీస్ సంస్థలు కోకొల్లలో. ఈ రోజు మనం విజయవాడలో కాన్ఫరెన్స్ పెట్టాను, చంద్రన్న బీమా ఏర్పాటు చేయండి చంద్రబాబు నాయుడు గారిని. నేను 1983 నుంచే రాజకీయాల్లో ఉన్నాను అనుష గారు. చంద్రన్న బీమా లాంటి అద్భుతమైన పథకం ఎక్కడా లేదు. సామాన్యుడు చచ్చిపోతే ఇంటికి విలేజ్ నుంచి, సెక్రటరియట్ నుంచి వచ్చి డబ్బులు ఇచ్చేవారు, మట్టి ఖర్చులు. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవారు, చచ్చిపోతే మామూలుగా డబ్బులు ఇచ్చేవారు. కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ తొంగలో పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులు దందా చేస్తున్నాయి. నిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. స్టీల్ ప్లాంట్ లో నిన్న ప్రమాదం జరిగితే ఆ క్షతగాత్రులను ఎక్కడ తీసుకెళ్లి పెట్టారు? ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టారు. కేజీహెచ్లో ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు వింతులో పెట్టలేకపోయారు? మనకు అక్కడ ఆరోగ్య సౌకర్యాలు లేవు. మరి మనం ఆ దృష్టి ఎందుకు పెట్టలేకపోతున్నాం? అందుకని విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టండి, అది అద్భుతమైన పథకం, సామాన్యుడికి చేరువైంది. ఎవరు చచ్చిపోయినా మీరు మట్టి ఖర్చులకు ఇస్తే ఆహా రామచంద్ర ఇచ్చారని అనుకున్నారని. ఈ రకమైన ప్రయత్నాలు మళ్ళా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ డాపర్ అని చెప్పి ఆకాశంలో ఆయన తిరుగుతుంది చెప్తుంటే గ్యాప్ వస్తా ఉంది. ఆ గ్యాప్ని మీరు గమనించాలి. పరిపాలనకి, ప్రకటనలకి, అనుభవానికి మధ్య అంతరం ఉన్నది. ఈ అంతరాన్ని గమనించుకోకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మీరే పాలిసి పెంచిన వాళ్ళు అవుతారు. నాకు కనిపిస్తున్న వాతావరణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే చెయ్యలేని తప్పులని చేశాడు. మళ్ళా చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం వాళ్ళు కష్టపడుతున్నారు అనిపిస్తోంది నాకు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు. గతంలో తప్పులు చేసిన వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. అయితే జనసేనలోనూ లేకపోతే తెలుగుదేశంలోనూ ఈ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఒప్పుకోరు. అన్ని చోట్ల ఇది జరుగుతూ ఉంది. ఎక్కడో ఈ గ్యాప్ వస్తా ఉంది పార్టీకి కార్యకర్తల మధ్యని. రైట్ బాబ్జీ గారు, మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ చాలా ఎక్కువ పాయింట్లు రైజ్ చేశారు. ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు మీరు.